ఆంధ్రప్రదేశ్లో ఉగాది పండుగ చుట్టూ గ్రామ దేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా భక్తి పరవశంతో సాగుతాయి. అడవి బిడ్డల ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందిన గండి పోచమ్మ అమ్మవారి జాతర ఉగాది అనంతరం ఘనంగా ప్రారంభమవడం ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతి ఒడిలో పాపికుంటల మధ్య కొలువైన ఈ ఆలయం భక్తుల్ని ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. పోలవరం జిల్లా దేవపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన శ్రీ గండి పోచమ్మ తల్లి జాతర ఉగాది వెళ్ళిన మరుసటి రోజే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ జాతరకి ఇంచుమించు వేల కొద్ది జనం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ దర్శనం చాలా చాలా బాగుంటుంది. గోదావరి ఒడ్డున వెలిసిన అమ్మవారు చాలా పవిత్రమైనది కాబట్టి అందరూ వచ్చి దర్శించడానికి కోరుతున్నారు. గండి పోచమ్మ అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి. ఈ సందర్భంగా ఎంతోమంది గ్రామ ప్రజలు, ప్రతి చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ తీర్థయాత్రలు జరుగుతాయి. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఆనందించవలసి కోరి ప్రార్థిస్తున్నాం.